పల్నాడు జిల్లాకు సంబంధించిన జిల్లా కార్యవర్గ సమావేశం బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బోదాల బాబురావు గారి అధ్యక్షతన, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్నాడు జిల్లా ఇన్ఛార్జి నేరేళ్ల రాజు గారి నేతృత్వంలో ఈ యొక్క జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించబడుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన జిల్లా కార్యవర్గాన్ని, నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కార్యవర్గం బహుజన్ సమాజ్ పార్టీ పల్నాడు జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాలు, అదేవిధంగా అన్ని బహుజన కులాలని కలుపుకొని ఈ యొక్క జిల్లా కార్యవర్గం ఏర్పాటైంది. ఈ జిల్లా కార్యవర్గంలో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు పల్నాడు జిల్లాకు సంబంధించిన బహుజన కులాల అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాణం కోసం, అదేవిధంగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అగ్రకుల దోపిడీ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీల నాయకులు ఎవరైతే ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి బహుజన కులాలపైన చేసేటువంటి ఆకృత్యాలు, వాళ్ళు చేసేటువంటి ఆకృత్యాలన్నింటినీ కూడా ఎదుర్కోవడం కోసం ఈ బహుజన సమాజ్ పార్టీని నిర్మించి ఈ బహుజన కులాలను చైతన్యపరిచి బహుజన సమాజ్ పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకొని పోతారని చెప్పి నేను పూర్తి స్థాయిలో విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనమందరం కూడా ఒక్కసారి గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైనా సరే, నేడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమైనా సరే, ఈ రెండు కూటమి పార్టీలు ప్రత్యక్షంగా ఇవి సపరేట్గా కూటమి ప్రభుత్వం కానీ, అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని మనం అనుకున్నప్పటికీ కూడా వీళ్ళ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకే కూటమిగా ఏర్పాటు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత క్రిస్టియన్లపైన జరుగుతున్నటువంటి ఆకృతులైతేనేమి, అదేవిధంగా సుప్రీంకోర్టు ద్వారా దళిత క్రిస్టియన్లకు రావాల్సినటువంటి ఆ హక్కులు ఏవైతే అవి కాల రాయబడ్డమే అయితేనేమి కానీ, ఇవన్నిటి కూడా చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత క్రిస్టియన్లు ఇక్కడ కనీసం మనుగడ సాగించే పరిస్థితి కూడా లేకుండా పోతూ ఉంది. ఇవి రోజు రోజుకి దళిత వర్గాలు, దళిత క్రిస్టియన్ల వాళ్ళ పట్ల ఉన్నటువంటి వాళ్ళ హక్కులన్నీ కూడా కాలరాయబడతా ఉన్నదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒకటే కాదు, రెండు కాదు, మాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం దగ్గర నుంచి కూడా ఈరోజు రాష్ట్రంలో ఆకువీడిలో మొన్న ఒక 17 రోజుల క్రితం జరిగినటువంటి ఆ దుర్ఘటన వరకు కూడా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అనేటువంటి ఆయన డిప్యూటీ స్పీకర్గా ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి రఘురామకృష్ణరాజు, ఆయన బహిరంగంగానే దళిత క్రిస్టియన్ల పట్ల ఆయనకున్నటువంటి కడుపు మంటని, ఆయనకున్నటువంటి కుల వ్యతిరేక భావాన్ని, ఆయనకున్నటువంటి మత వ్యతిరేక భావాన్ని ఆయన నిర్భయంగానే మీడియా ముఖంగానే తెలియజేస్తూ వాళ్ళ పట్ల దాడులకు, వాళ్ళ పట్ల ఇబ్బందులకు, వాళ్ళను జైలుకు పంపించే ప్రయత్నాలు నిస్పష్టంగా ఆయన బహిరంగంగానే చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ కానీ నోరు మెదపకుండా ఆయన వెనకుండి ప్రోత్సహిస్తూ ఉన్నారనేది చాలా సుస్పష్టంగా ప్రజలకందరూ కూడా అర్థమవుతా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇది ఒకవైపు అయితే, మరోవైపు ఈరోజు నేను ప్రతిపక్ష పార్టీ నాయకుడిని చెప్తూనే భారతీయ జనతా పార్టీకి కాళ్ళు ముత్తుకుంటూ ఆయన మోకరిల్లుతూ భారతీయ జనతా పార్టీ నాయకులకి, భారతీయ జనతా పార్టీ పెద్దలకి ఆయన కేసుల కోసం, ఆయన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, ఆయన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన తల ఒగ్గి ఈరోజు దళిత క్రిస్టియన్లకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎక్కడ కూడా ఖండించకుండా, ఎక్కడ కూడా మాట్లాడకుండా, వాళ్ళ పక్షాన్ని నిలబడకుండా చిన్న మాట మాట్లాడేందుకు రాధాకృష్ణ పైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులంతా కూడా ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దళితులపైన జరుగుతున్న ఆకుబీడిలో వాళ్ళని కనీసం 72 మందిని వాళ్ళు యువకుల్ని సబ్జెక్టులకు పంపించారు, 5 మంది ఆడవాళ్ళని సబ్జెక్టులకు పంపించారు. మారు మాట మాట్లాడలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు దళిత క్రిస్టియన్లు ఓట్లేసుకుని నువ్వు అధికారం చలాయిస్తూ ఉన్నావు, ప్రతిపక్ష హోదా అనుభవిస్తూ ఉన్నావు. ఇవన్నీ కూడా దళిత క్రిస్టియన్లు పెట్టిన భిక్ష. అలాంటి వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంటే
వాళ్ళకి ఈరోజు ఆపద వస్తే బాధ వస్తే రాష్ట్రంలో ఇన్ని రకాలుగా వాళ్ళు వేధిస్తూ ఉంటే రఘురామకృష్ణరాజు అనే ఒక కుల అహంకారి ఈరోజు ఆ రాష్ట్రంలో ఆ ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి చర్చలకన్నింటినీ కూడా నోటీసులు పంపించి అధికార దుర్వినియోగం చేసి అధికారం అంతా కూడా ఆయన సొంత జోబు సంస్థగా చేస్తూ పోలీసులను అడ్డం పెట్టుకొని ఆయన కుల అహంతో మత అహంతో ఆయన స్వైర విహారం చేస్తూ ఉంటే దళిత క్రిస్టియన్ల పైన ఒక్క మారు మాట మాట్లాడటం లేదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మేము ఒక్కడే చెప్తా ఉన్నాం, బహుజన సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళకు అండగా ఉంటుంది. బహుజన సమాజ్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దళిత క్రిస్టియన్ల యొక్క హక్కులను కాపాడడానికి ముందుంటుంది. బహుజన సమాజ్ పార్టీ ఖచ్చితంగా రాబోయే కాలంలో చలో ఆకువిడి కార్యక్రమానికి కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన కులాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత క్రిస్టియన్లు బహుజన సమాజ్ పార్టీకి పూర్తి స్థాయిలో అండగా ఉంటూ రఘురామకృష్ణరాజు అహంకారాన్ని దించే ప్రయత్నం బహుజన సమాజ్ పార్టీ ఖచ్చితంగా చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క నూతన కార్యవర్గం పల్నాడు జిల్లాకు సంబంధించిన నూతన కార్యవర్గం బహుజన సమాజ్ పార్టీని ముందుకు తీసుకొని పోతుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.